అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ఇరాన్ పైకి దూసుకు వెళ్లిన యూఎస్ వార్ వెపన్స్ కి సడన్ గా బ్రేకులు పడ్డాయి. ఎవరి వల్ల ఈ బ్రేకులు పడ్డాయి అనే విషయం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అండ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ విషయంగా చర్చలు జరిపి ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు. పుతిన్ బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్ చేసి యుద్ధం ఆపమని, తాను మధ్యవర్తిత్వం ఇందుకోసం వహిస్తానని మాట్లాడడం వల్ల యుద్ధానికి బ్రేకులు పడినట్టుగా చెప్తున్నారు. జనవరి 16వ తేదీన అంటే నిన్న పుతిన్ బెంజమిన్ నెతన్యాహుకి ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత ఇరాన్ ప్రెసిడెంట్ పెజిష్కియాన్తో కూడా మాట్లాడాడు. మీడియేషన్ చేస్తాను అంటూ చెప్పాడు. ఎస్కలేషన్కి హెల్ప్ చేస్తాం అని చెప్పినట్టుగా ఈ విధంగా రష్యా అధికారికంగానే ప్రకటించింది. పుతిన్తో మాట్లాడిన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ట్రంప్తో మాట్లాడాడు. ఇద్దరి మధ్య 2 ఫోన్ కాల్స్ జరిగాయి. నెతన్యాహు ట్రంప్తో ఇరాన్పై దాడిని వాయిదా వేయమని అడిగాడు. ఇరాన్పై ప్రతీకార దాడులు చేయడానికి ఇజ్రాయెల్ ప్రస్తుతం పూర్తిగా సన్నద్ధంగా లేదు, ఇందుకు మరికొన్ని రోజులు కావాలి అంటూ చెప్పాడు. ఇలా నెతన్యాహు 2 సార్లు ట్రంప్కి ఫోన్ చేసి మాట్లాడినట్టుగా ప్రముఖ వార్తా సంస్థలు ప్రచురించాయి. బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని. ఇజ్రాయెల్ యుఎస్ల మధ్య విడదీయరాని బలమైన సంబంధాలున్నాయి. ఇజ్రాయెల్ అమెరికాకు చెందిన ఒక రాష్ట్రం కావచ్చు అన్నంతగా కలిసిపోయి ఉండే దేశాలు. ఇజ్రాయెల్కి చీమ కుట్టినా అమెరికా గోక్కుంటుంది, అంతటి బలమైన సంబంధాలున్నాయి. అమెరికా రష్యాల మధ్య సంబంధాలు ఇందుకు పూర్తి విరుద్ధం. 2 దేశాలు ఆగర్భ శత్రువులు. ఒకరిపైన ఒకరు పగ, ప్రతీకారాలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఒకరి మాట ఒకరు వినరు. ఒకరి ప్రయోజనాలను మరొకరు దెబ్బతీసుకునే స్ట్రాటజీ ప్లే చేస్తూ ఉంటారు. గ్రూపులు కడుతూ ఉంటారు. కానీ విచిత్రం ఏమిటి అంటే రష్యా ఇజ్రాయెల్ల మధ్య మాత్రం శత్రుత్వం లేదు. ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకోవడం ఉండదు. ఇజ్రాయెల్ యుఎస్ జేబు సంస్థ లాంటిది, కానీ యుఎస్ శత్రువు రష్యాతో ఫ్రెండ్లీగానే ఉంటుంది. పుతిన్ అండ్ బెంజమిన్ నెతన్యాహుల మధ్య ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది. తరచూ ఫోన్ చేసి మాట్లాడుకుంటారు. 2000వ సంవత్సరంలో పుతిన్ పవర్లోకి వచ్చిన తర్వాతి నుండి ఇజ్రాయెల్ రష్యా సంబంధాలు మెరుగయ్యాయి. నెతన్యాహు పుతిన్ల మధ్య 10 సార్లు మీటింగ్స్ జరిగాయి. అనేకమైన ఫోన్ కాల్స్ జరిగాయి. కలిసినప్పుడు వీరు చాలా హార్ట్లీగా, ఫ్రెండ్లీగా ఉంటారు. మా మధ్య సంబంధాలు స్పెషల్, ఫ్రెండ్షిప్, మ్యూచువల్ అండర్స్టాండింగ్, లాంగ్ కామన్ హిస్టరీ మీద ఇవి ఆధారపడి ఉన్నాయి. మా సంబంధాలు పర్సనల్ అని 2016లో ఒకసారి పుతిన్ చెప్పాడు. ఇలానే నెతన్యాహు కూడా 2019లో జరిగిన ఇజ్రాయెల్ ఎలక్షన్స్లో పోస్టర్లలో పుతిన్ ఫోటోను పెట్టుకుని ఇన్ ఏ లీగ్ ఆఫ్ హిజ్ ఓన్ అని తనని ట్రంప్ అండ్ పుతిన్ల లాంటి పెద్ద లీడర్లతో పోల్చుకుని ప్రచారం చేసుకున్నాడు. ఇలా ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్స్ కి ముఖ్యమైన కారణం ఇజ్రాయెల్లో రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడేవారు నియర్లీ 2 మిలియన్స్ ఉంటారన్నది అంచనా. పుతిన్ 2019లో వీ కన్సిడర్ ఇజ్రాయెల్ ఏ రష్యన్ స్పీకింగ్ స్టేట్ అండ్ సిటిజన్స్ ఆఫ్ రష్యన్ అండ్ ఇజ్రాయెల్ ఆర్ కనెక్టెడ్ బై టైస్ ఆఫ్ ఫ్యామిలీ, కిన్షిప్ అండ్ ఫ్రెండ్షిప్. దిస్ ఈజ్ ఏ రియల్ నెట్వర్క్, ఏ కామన్ ఫ్యామిలీ అన్నాడు. ఇలా రష్యా భాష మాట్లాడే ప్రజలు ఇజ్రాయెల్లో 15% ఉంటారు కనుక పుతిన్ ఇజ్రాయెల్ని శత్రువుగా చూడడు. తమ దేశంతో అనుబంధం ఉన్న ఒక దేశంగానే చూస్తాడు. ఇందువల్ల పుతిన్ నెతన్యాహుల మధ్య ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు వీరి మధ్య ఉన్న ఈ ఫ్రెండ్షిపే ఇరాన్ దాడిని డిలే చేసింది అని చెప్పవచ్చు. లిటరల్లీ యుఎస్ ఇరాన్ పైన దాడుల ఎస్కలేషన్ ని ఆపింది గాని పూర్తిగా దాడులను విరమించుకుంది అని చెప్పలేం. ఎప్పుడో ఒకసారి దాడులను ప్రారంభించే అవకాశమే ఇంకా ఉంది. ఇరాన్ పైన దాడులకు సంబంధించి ఇజ్రాయెల్ది కీలకమైన పాత్ర ఉంటుంది. యుఎస్కి మిడిల్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఏసియాలలో చాలా ప్రాంతాలలో ఎయిర్ బేసులు, మిలిటరీ బేసులు ఉన్నాయి. ఖతార్లో అతిపెద్ద మిలిటరీ బేసు ఉంది. కానీ ఈ దేశాలు తమ యుద్ధ విమానాలను ప్రయోగించేందుకు మాత్రమే యుఎస్కి ఉపయోగపడతాయి. అంతేగాని యుద్ధంలో ఈ దేశాలు పార్టిసిపేట్ చేయవు. ఇజ్రాయెల్ అలా కాకుండా ఇజ్రాయెల్ డైరెక్ట్గా ఇరాన్ పైన యుద్ధానికి దిగుతుంది. అమెరికా దాడుల కంటే ముందు ఇజ్రాయెల్ నుండే దాడులు మొదలవుతాయి. ఆల్రెడీ మొన్న ఇరాన్ విమానాలను ఇజ్రాయెల్ కూల్చేసింది కూడా. ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ, ఈజిప్టు ఇలాంటి సున్నీ దేశాలన్నీ యుఎస్కి మిత్ర దేశాలు. ఈ దేశాల్లో యుఎస్కి బేసులు ఉన్నాయి. కానీ ఈ దేశాలు యుఎస్తో కలిసి యుద్ధానికి దిగలేవు. యుఎస్ని ఈ దేశాలు తమకు రక్షకునిగా భావిస్తాయి. తమ పైన ఎవరైనా దాడులకు వస్తే అమెరికా తమని రక్షిస్తుంది అని భావించి అమెరికాతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాయి. అమెరికాతో డీప్గా ట్రేడ్ చేస్తూ ఉంటాయి.
అంతేగాని అమెరికా కోసం తాము తుపాకీ తూటాలు పట్టుకుని రంగంలోకి దిగవు. ఇరాన్ ఈ సందర్భంగా ఓ ప్రకటనలో తమ పైన గల్ఫ్ దేశాల బేసుల నుండి యుఎస్ దాడులకు గాని దిగితే తాము గల్ఫ్ దేశాల పైన కూడా దాడులు చేస్తాం, ఆ దేశాల బేసులను డిస్ట్రాయ్ చేస్తాం అని వార్నింగ్స్ ఇచ్చింది. ఒక అంచనా ప్రకారం, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఇరాన్ వద్ద 8,000 మిసైల్స్ ఉండి ఉంటాయి. రకరకాల మిసైల్స్, షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, క్రూయిజ్ అండ్ హైపర్సోనిక్ లాంటి మిసైల్స్ ఉంటాయి. సో ఇరాన్తో యుద్ధం యుఎస్ ఇజ్రాయిల్లకు మధ్యనే ఎస్కలేట్ అవుతుందన్న గ్యారంటీ లేదు. గల్ఫ్ మొత్తం డిస్ట్రాయ్ అయ్యే అవకాశం ఉంది. డిస్ట్రాయ్ చేయగల వెపన్స్ ఇరాన్ వద్ద ఉన్నాయి. ఈ విధమైన వార్నింగ్ కూడా ఇరాన్ ఇస్తోంది. యుఎస్ కు సహకరించిన దేశాలను కూడా మేము టార్గెట్ చేస్తాం అంటూ. ఈ కారణంగా గల్ఫ్ దేశాలు, యుఎస్ మిత్ర దేశాలు ప్రస్తుతం ఇరాన్ పైన దాడులు జరపడం సరైనది కాదు అంటూ ట్రంప్తో లాబీ చేశాయి. గల్ఫ్ దేశాలు ఇరాను ప్రజల నిరసనల అణిచివేత విషయంగా ఖొమేనీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కానీ యుఎస్ ఇరాన్ పైన దాడులు చేస్తే రీజనల్ గా అస్థిరత పెరిగి భారీ కాన్ఫ్లిక్ట్ వచ్చి ఆర్థికంగా నష్టం జరుగుతుంది అని భయపడుతున్నాయి. ఖతార్, ఒమెన్, ఈజిప్ట్, టర్కీ లాంటి దేశాలు అన్ని ఈ విధంగా చెబుతూ ట్రంప్ కి ఫోన్లు చేసి ప్రెషర్ చేశాయి. ఇలాంటి ప్రెషర్స్ వల్ల ట్రంప్ వారికి బ్రేకులు వేశాడు. ఇప్పుడు మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ కూడా ప్రొటెస్టర్స్ కి వేసిన ఉరిశిక్షలని నిలిపివేసినట్టుగా ప్రకటించాడు. ఇరాన్లో జరుగుతున్న నిరసనలను ఖమేనీ ప్రభుత్వం అణచివేసిన తీరు ఇది ఒక జీనసైడ్ లా ఉంది అని ప్రపంచ మీడియా గగ్గోలెత్తింది. 20,000 నుండి 30,000 మందిని ఇరాన్ ప్రభుత్వం చంపేసింది అంటున్నారు. ఈ కొన్ని దశాబ్దాలలో ఇంత పెద్ద మారణకాండ జరగటం ఇదే మొదటిసారి అంటున్నారు. పైగా 2,000 మంది కంటే ఎక్కువ మందికి ఇరాన్ ప్రభుత్వం ఉరిశిక్షలను అమలు చేయాలని భావించింది. దీనిపైన ట్రంప్ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలా చేస్తే దాడులు చేస్తామన్నాడు. దాడులకు మొత్తం రెడీ చేశాడు. అయితే అమెరికా దాడులకు భయపడిన ఇరాన్ ఇప్పుడు వెనకడుగు వేసింది. ఉరిశిక్షలను ఆపివేసినట్టుగా ప్రకటించింది. సో ఇలా పుతిన్, నెతన్యాహులు కలిసి ఫోన్ చేయడం, మిడిల్ ఈస్ట్ దేశాల లాబీయింగ్, ఇరాన్ ప్రొటెస్టర్స్ కి విధించిన మరణశిక్షలను ఆపడం అనే ఈ అత్యంత ముఖ్యమైన 3 కారణాల రీత్యా ట్రంప్ ఆగాడు. యుద్ధం ప్రస్తుతం ఆగింది. కానీ ఇది ఆగినట్టు కాదు. ఏ క్షణమైనా ఈ అద్దం బద్దలవ్వచ్చు అనే స్థితిలోనే ఉంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.